The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 3, verse 23. నేటి దినం మన ధ్యానం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. Then shall thou walk in thy way safely, and thy foot shall not stumble. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. In chapter 3 of Proverbs, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో Solomon was advising his son, being an experienced father, and he was warning to never forget God's word. సొలొమోను అనుభవంతో తన కుమారునికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు, దేవుని వాక్యము ఎన్నడూ మర్చిపోకూడదు. He was asking him to keep God's commands. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, ఎల్లప్పుడూ దాన్ని పాటించాలని ఆయనకు హెచ్చరిక చేస్తున్నాడు. In brief, Solomon was telling, క్లుప్తమైన విధానంలో సొలొమోను చెప్పే మాట, talk the word of God and walk the word of God. దేవుని వాక్యం గురించే మాట్లాడాలి, దేవుని వాక్యమును బట్టి నడుచుకోవాలి. Deciding not to forget God's word is more than a mental exercise. Just it is not remembering in our mind. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏదో ఊరికే మన మనస్సులో దాన్ని జ్ఞాపకం ఉంచడం మాత్రమే కాదు. Many little children in our Sunday school classes also memorize some Bible verses. చాలా మంది చిన్న పిల్లలు, మన పిల్లలు సండే స్కూల్లో వారికి ఇచ్చిన వాక్య భాగాలను కంఠస్థం చేస్తూ ఉంటారు కూడా. But what Solomon is talking is connected to a life of obedience. అయితే సొలొమోను చెప్పే మాట ఏమిటిదంటే, ఇక్కడ విధేయత కలిగిన జీవితానికి అది అనుసంధానం. We have to keep the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి. This obedience relates to our heart. ఈ విధేయత అనేది మన యొక్క హృదయానికి సంబంధించింది. Generally speaking, సర్వసాధారణంగా మనం చెప్పాలంటే, the heart is the first thing that wanders away from God, since it is deceitful above all things, as we read in Jeremiah 17:9. దేవుని యొద్ద నుండి త్వరగా వైదొలిగిపోయే వాటిలో ఇది హృదయం ఒకటి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం రాయబడిన ప్రకారం హృదయము అన్నిటికంటే మోసకరమైనది. When the heart obeys God's word, that brings long life and peace. ఎప్పుడైతే హృదయము దేవుని యొక్క మాటకి విధేయత చూపిస్తుందో అది దీర్ఘాయువును సమాధానమును కలిగిస్తుంది. God guides those who honor his wisdom into paths of safety. కాబట్టి దేవుని యొక్క అజ్ఞానమును ప్రేమించే వారిని దేవుడు సురక్షితమైన మార్గాలను నడిపిస్తాడు. Therefore, let us not trust our ability or our own wisdom. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు లేదా మన సొంత జ్ఞానమును నమ్ముకోకూడదు. Hear carefully. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. It is good to have the things money can buy, డబ్బులు పెట్టి కొనగలిగేవి మన దగ్గర ఉండడం మంచిదే, provided you don't lose the things money cannot buy. అయితే డబ్బులు పెట్టి కొనలేని వాటిని పోగొట్టకుండా ఉండాలి. Today, many people are falling into this trap only. ఈరోజు చాలా మంది ఇలాంటి ఊరిలో ఉచ్చులో పడిపోతున్నారు. People are busy in amassing money and accumulating things which money can buy. ప్రజలు డబ్బు సంపాదించాలని, వస్తువులని సమకూర్చుకోవాలి, పోగు చేసుకోవాలని, డబ్బులు పెట్టి కొనగలిగే వాటిని పోగు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. But there are few things which money cannot buy. అయితే డబ్బులు పెట్టి కొనలేనివి కొన్ని ఉన్నాయి. Sadly, people are not bothered about them. విచారకరమైన సంగతి, ప్రజలు వీటి గురించిన పట్టింపు కలిగి లేరు. For example, ఉదాహరణకి, what good is an expensive house if there is no happy home within it? చూడండి, ఖరీదైన ఇల్లు కొనుక్కున్నాము కానీ అందులో నిజమైన సంతోషమే లేదు, ఏం లాభం? House may be very big. ఆ ఇల్లు ఎంతో పెద్దదిగానే ఉండొచ్చు. It may be very expensive and with luxurious facilities. చాలా ఖరీదైనది, చాలా విలాసవంతమైనదిగా ఉండొచ్చు. But if the inmates are always fighting, కానీ లోపల ఉండేవారు ఎప్పుడు గొడవ పడుతూ కొట్లాడుకుంటాం, what is the use of that house? అంత పెద్ద ఇల్లు కొనుక్కొని కట్టుకొని ఏం లాభం? So happiness, pleasantness and peace are not guaranteed byproducts of financial success. కాబట్టి సంతోషము, నెమ్మది, సమాధానం అనేది డబ్బులు పెట్టి కొనగలే వాటితో సంపాదించేది కాదు. We all know how many rich people are spending sleepless nights. ఎంతమంది ధనికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మనం అందరం ఎరుగుదాం కదా. They are surrounded by various kinds of fears. చూడండి, వారు అనేక రకాల భయాందోళనతో నింపబడి ఉన్నారు. But peace and happiness are guaranteed to the person who walks by or who lives by God's wisdom. అయితే దేవుని యొక్క జ్ఞానమును బట్టి నడుచుకునే వారి జీవితంలో నెమ్మది,
సంతోషము, సమాధానం ఉంటుంది. Man of God, Dr. Warren Wiersbe said, దైవజనుడైన వారన్ వియర్స్బీ గారు అన్నారు, wisdom becomes a tree of life to the believer who takes hold of her. కాబట్టి జ్ఞానమును గురించి కానీ పట్టింపు కలిగి ఉంటే, జ్ఞానమును పట్టుకుంటే ఆ జ్ఞానము వారికి జీవవృక్షంలాగా ఉంటుందంట. And this is a foretaste of heaven. ఇది పరలోకం యొక్క ముందు రుచి లాంటిది. Therefore, a carefree and smooth life is possible. కాబట్టి చింత లేనిటువంటిది మనం ఎంతో సుఖవంతంగా సాగిపోవడానికి ఇది సాధ్యం. Then you can be safe from most troubles and live without most problems. అప్పుడు నువ్వు సమస్యలు, కష్టాలన్నిటి నుండి సురక్షితంగా ఉండగలవు, సమస్యలను దాటి వెళ్ళగలవు. Solomon had seen such lives and God inspired him to write about them. సొలొమోను ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు కాబట్టి దేవుడు ఈ మాటలు రాయడానికి సొలొమోను Yeah, the ప్రేరేపించాడు. conditions are given. కాబట్టి ఇక్కడ దానికి షరతులు కూడా ఉన్నాయి. They are, do not forget wisdom and understanding. జ్ఞానమును వివేకమును నీవు మర్చిపోకూడదు. Keep sound wisdom and discretion. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆ జ్ఞానమును, వివేచన. ఆ వివేచనను నువ్వు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. Here is the value of wisdom. ఇక్కడ జ్ఞానం యొక్క విలువ మనకు It కనబడుతుంది. will keep you live your life without pain and trouble of others. కాబట్టి ఇతరుల చేత నొప్పి, వేదన, బాధ లేని జీవితము జీవించడానికి So సహాయపడుతుంది. these words are a great encouragement to learn wisdom and to consider its benefits. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞానమును మనం కలిగి ఉండే దాని గురించి, సంగతులను సరైన విధానంలో చూడడానికి ఇది సహాయపడుతుంది. Wisdom can adorn and protect you. కాబట్టి ఈ జ్ఞానం అనేది నీకు ఎంతో భద్రతగా, నిన్ను కాపుదల కాసేదిగా ఉంటుంది. Then the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, where wisdom is found? ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? It is found in the inspired word of God, the Holy Bible, కాబట్టి and with Lord Jesus Christ. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడిన దేవుని వాక్యంలోను యేసుక్రీస్తు ప్రభు చెంత దొరుకుతుంది జ్ఞానం. It is not found anywhere else. ఇంకెక్కడ దొరకదు. The Bible is able to make you wise in the ways that the world cannot grasp. కాబట్టి లోకము దానిని సాధించలేని విషయంలో, విధానంలో దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. And you will be saved from those troubles. అలాంటి కష్టాలన్నిటి నుండి కూడా నీవు రక్షించబడతావు. The word of God is a divine light and lamp for the paths and choices of life, as we read in Psalm 119 verse 105. 119వ కీర్తన 105వ వచనంలో రాయబడిన ప్రకారము దేవుని యొక్క వాక్యము మనకి వెలుగులాగా, దీపములాగా ఉండి మనకు దారి చూపించేదిగా, నడిపించేదిగా ఉంటుంది. Yes, when the light is there, we can make the right choices in life. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో మన జీవితాల్లో సరి అయినటువంటి నిర్ణయాలు, ఎంపికలు మనం చేసుకోగలం. Even in the financial realm also. ఇంకా మన ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో కూడా The wisdom of Proverbs can keep you free from discrimination, ఈ సామెత foolish pleasures, get rich quick schemes, risk, sleep, sloth and waste. ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ జ్ఞానము మనకి ఇలాంటి బద్ధకము పరిస్థితి, సోమరితనం నుండి, అజ్ఞానము పరిస్థితుల నుండి, సమస్యల నుండి కూడా, Some get rich quick schemes are there. ఇప్పుడు ఉన్నాయి కదండి, చాలా త్వరగా ఏమి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనేటువంటి ఇలాంటి పరిస్థితులు, వీటన్నిటి నుండి కాపాడుతుంది. And how many people around us became poor in the quest of becoming rich? మరి ధనవంతుడు అయిపోవాలనేటువంటి ఆ దాహంతో దరిద్రులు అయిపోయిన వారు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. Rules of success in business or employment are throughout the Bible. కాబట్టి చూడండి, వ్యాపారంలో వృద్ధి సాధించడానికి, మన జీవితంలో కూడా మనం వృద్ధి సాధించాలనే దాని గురించిన నియమాలు అన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. Those who obey the instruction will work safely and they are not tripped financially. ఈ ఉపదేశాలని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు ఆర్థికంగా వారు దారి తప్పిన స్థితిలో ఉండరు. వారు, The choice is yours. ఈ ఎంపిక అనేది నీది. In marriage matters also. వివాహ విషయాల్లో కూడా. Wisdom of Proverbs warn about odious woman. కాబట్టి చూడండి, ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ జ్ఞానము చెడు స్త్రీ, అసహ్యమైనటువంటి స్త్రీ సాంగత్యాల నుండి నేను తప్పిస్తుంది. They will destroy men. వాళ్ళు పురుషులని నాశనం చేసేవాళ్ళు. Instead of her, you are shown a virtuous woman who will enhance your entire life. తనకు బదులుగా గుణవతి అయినటువంటి స్త్రీ నీ జీవితం అంతట్లో కూడా నేను సరైన దారిలో నడిపించగలిగేటువంటి దొరుకుతుంది. So rules of marriage are written in the Bible. కాబట్టి వివాహానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. Even in family matters. కుటుంబ వ్యవహారాల్లో కూడా. The wisdom of Proverbs teaches us the nature of children and the necessity of their training. సామెతల గ్రంథంలోని జ్ఞానము, పిల్లల యొక్క నైజము, వారికి ఏ విధంగా తరబీదు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. There are so many confusing plans in the realm of
raising children in this world. ఈ లోకంలో పిల్లలను పెంచే విషయంలో కలవరపరిచేటువంటి ఎన్నో ప్రణాళికలన్నీ So many కనబడుతుంటాయి. people will come and they will be suggesting so many things. ఎంతో మంది వస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. But the Bible contains the successful methods to bring up our children. అయితే బైబిల్లో మన పిల్లలను పెంచే దాని గురించి విజయవంతమైనటువంటి సంగతులు దేవుని వాక్యంలో ఉన్నాయి. Rules of building a great family are explained in the Bible. ఒక గొప్ప కుటుంబం యొక్క నిర్మాణము దేవుని యొక్క వాక్యంలో దాని నియమాలు రాయబడి ఉన్నాయి. So like this, Bible deals with so many subjects. ఈ విధంగా బైబిల్ గ్రంథం అనేక విషయాల గురించి మాట్లాడుతుంది. Authority, drunkenness, savings, the folly of modern welfare, the nature of true parents, or work ethics, the value of good speech, etc. కాబట్టి అధికారం గురించి, త్రాగుబోతుతనాన్ని గురించి కూడా, సరి అయినటువంటి జీవితం జీవించే దాని గురించి, ఇలాంటి అనేక రకాల విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. Following these good inspired rules will save you from pain and trouble. కాబట్టి ఇలాంటి మంచి నియమాలని పాటించటం వలన కష్టాల్లో పడకుండా నీవు కాపాడబడగలుగుతావు. I can tell you with authority. నేను అధికారంతో చెప్పగలను. Your safety is in Bible Christianity. నీ భద్రత, నీ క్షేమము బైబిల్ అనుసరించే క్రైస్తవత్వంలో. This is what today's verse for our meditation is promising. ఇది నేటి దిన మన ధ్యానం కొరకైన వచనములో వాగ్దానం చేయబడింది. Therefore, let us read, meditate God's word regularly and obey it at all costs. కాబట్టి తరచుగా క్రమం తప్పకుండా దేవుని వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ ఎంత ఖరమైనా చెల్లించి దానికి విధేయత చూపడానికి మనం ప్రయత్నిస్తాం. Then we can enjoy the benefits. అప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ మేలులను మనం ఆనందించగలం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.